వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? అండ్ నేను వ్లాగ్ కాదు, ఇది ఒక మంచి కేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో బై ద వే క్రిస్మస్ కదా, అందరికీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి మీ అందరికీ మన ఛానల్ తరపు నుంచి. అండ్ ఈరోజు నేను కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, సో స్టోర్కి వచ్చాను అనమాట. అండ్ నేను బోల్డ్ అని స్టోర్స్ అయితే తిరిగానండి. నాకు అంటే బేకింగ్ పౌడర్ అయితే అస్సలు దొరకలేదు. ఎన్ని మాల్స్ తిరిగాను, సో నాకైతే అస్సలు బేకింగ్ పౌడర్ దొరకలేదన్నమాట. సో ఉన్న వాటితో చేసేద్దామని చెప్పి ఇంకా కేక్కి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట. సో మీరందరూ క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుని ఉంటారు కదా, సో అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ అండి. మంచిగా జరుపుకుని ఉంటారు అందరూ. సో ఎలా జరుపుకున్నారు ఏంటి అని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ నేనైతే ఇప్పుడు కేక్ చూసేద్దామా. అండ్ నేను చాక్లెట్ కేక్ వచ్చేసి కుక్కర్లో, అంటే రైస్ కుక్కర్ ఉంటుంది కదా, సో దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను రైస్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. సో దీనికైతే నేను ఒక 2 కప్స్ మైదా తీసుకున్నాండి. అండ్ గోధుమ పిండితో కూడా చేస్తారు, సో నేను దాంతో చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట, నాకు సరిగ్గా రాలేదు. అందుకోసం 2 కప్స్ మైదా పిండి, షుగర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. అండ్ చెర్రీ బెర్రీస్ ఉంటాయి కదా, సో అవి 2 కలర్స్ తెచ్చుకున్నాను. అండ్ నేను బేకింగ్ పౌడర్ దొరకలేదు నాకు ఎక్కడ, సరేలే ఇనో ప్యాకెట్స్లో చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంట్లో చూస్తే కొంచెం ఉంది, సో అది సరిపోతుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే మస్తుగా అవుతుంది, సరిపోతుంది. అండ్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ బదులు నేను బటర్ స్కాచ్ వేస్తున్నాను, 2 ఎగ్స్ అండ్ బటరు, ఇంకా చాక్లెట్ పౌడర్ అనమాట. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే నేను జాలీలాగా ఉండేది ఒకటి తీసేసుకున్నాను. అంటే మనం మైదా, ఈ చాక్లెట్ పౌడరు, బేకింగ్ పౌడరు, కుకింగ్ సోడా అంతా కలిపేసి మనం జల్లి పట్టాలన్నమాట. లేదు అంటే ఒకటే చోట అంటే లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఇలా జల్లి పట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ మిక్స్ అయిపోతాయి ఈవెన్గా. సో నేనైతే ఇక్కడ వాటర్ స్ట్రెయిన్ చేస్తాం కదా, అది తీసుకొని మంచిగా ఇట్లా జల్లి పట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కుకింగ్ సోడా ఉంటుంది కదా, సో కుకింగ్ సోడా ఒక 1/2 పించ్ వేసుకున్నాను. మనం చేసేది తక్కువ క్వాంటిటీ కదా కాబట్టి నేను ఒక 1/2 పించ్ తీసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఉండి లేనట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో నేనైతే చాలా రోజులు అయిపోయిందండి కేక్ ప్రిపేర్ చేయక ఇంట్లో. అప్పుడెప్పుడో ఛానల్ స్టార్టింగ్లో చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను కేక్ జోలే వెళ్ళలేదు. సో పిల్లలు ఈరోజు క్రిస్మస్ కదా, నాకు కేక్ కావాలి అని చెప్తే ఇంకా నేను పిల్లల కోసం చేస్తున్నాను. సో ఎలాగా చేస్తున్నాను కదా, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో నాకు అసలు ఏమీ రెసిపీస్ తెలియదండి. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి ఒక్కొక్క రెసిపీ పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, నేర్చుకోవాలి, మీతో షేర్ చేయాలి. అది మంచిగా వస్తేనే నేను మీతో షేర్ చేస్తాను, లేదంటే అసలు దాని జోలు కూడా వెళ్ళాలన్నమాట. నాకే రానప్పుడు నేను మీతో ఏం షేర్ చేస్తాను చెప్పండి. సో కేక్ మటుకు నేను చాలాసార్లు ట్రై చేస్తున్నాను, బట్ నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంట్లో ఎప్పుడైనా సరే పిల్లలకి ఇలా బయట కొని తెచ్చే కంటే ఇట్లా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను. అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు అయినా పిల్లల స్నాక్స్ బాక్స్ కింద వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మొత్తం జల్లి పట్టేసాం కదా. అండ్ నా దగ్గర విస్కర్ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. సో నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను, కావాలంటే 3 కూడా యాడ్ చేయొచ్చు. మనం తీసుకున్నది 1/2 కేజీ కాదు, 1/4 కేజీ అనమాట మనం చేసే కేక్ వచ్చేసి, కాబట్టి 2 ఎగ్స్ అయితే ఇనఫ్ అనమాట. నేను 2 ఎగ్స్ అండ్ షుగర్ పౌడర్ 1 కప్పు, 2 కప్పు మైదా అయితే 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. సో ఇది చాలా సరిపోతుందండి. షుగర్ వేస్తే మెల్ట్ అవ్వదు కాబట్టి షుగర్ పౌడర్ వేసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ కూడా లేదు. నేను బటర్ ఇప్పుడు తీసుకొని వచ్చాను కాబట్టి ఈ పేపర్ని నేను ఎలా పడితే అలా చింపేయకుండా కొంచెం నీట్గా తీసేసి బటర్ వేసుకుని బటర్ ఒక బాక్స్లో పెట్టేసి ఈ బటర్ పేపరే నేను కేక్ ప్రిపేర్ చేయడానికి తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్, బటర్ అండ్ షుగర్ పౌడర్ ఇవన్నీ వేసేసి, కావాలంటే మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, రీఫైండ్ ఆయిల్. సో నేను బటర్ ఒకటే యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి బటర్ స్కాచ్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇంకా ఏం యాడ్ చేయదు. మీరు కావాలనుకుంటే నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదంతా నేను మిక్సీ పట్టేశాను. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తే సరిపోతుంది. సో మనకి కేక్ లోపల ప్లఫీగా రావాలంటే ఇలాగే ఉండాలండి. అండ్ నెక్స్ట్ మనం జల్లించుకున్నాం కదా ఆ పౌడర్ అంతా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి, మనకి విస్కర్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట. సో మిక్సీలో కూడా మనం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు అస్సలకి. అండ్ దీన్ని మనం లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి, మొత్తం ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ అయితే నేను ఒకసారి దీన్ని ఇలా మొత్తం కలిపేస్తున్నాను. సో మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ,
ఇలా వస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనము ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకున్నాము. కావాలంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ బటర్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకి కుక్ అయ్యేటప్పుడు సైడ్కి వేస్తాను నేను బటరు. అండ్ ఇది నేను బటర్ పేపర్ ఎక్కడ వేస్ట్ చేయకుండా దీనికే వేస్తున్నాను. అండ్ రైస్ కుక్కర్లో కదా మనం చేసేది, కాబట్టి దీనికైతే సరిపోతుంది. యాక్చువల్లీ మనకు కేక్ బౌల్ అనేది సిల్వర్లోనే ఉంటుంది కదా, అండ్ ఇది కూడా సిల్వర్ లాంటిదే, కాబట్టి నేను ఇంకా కేక్ దీంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే నేను కేక్ అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేసున్నాను, అండ్ మళ్ళీ ఇప్పుడు చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో అప్పుడప్పుడు మర్చిపోకుండా చేస్తూ ఉండాలండి రెసిపీస్, లేదంటే అన్నీ మర్చిపోతూ ఉంటాము. అండ్ నేనేంటంటే కేక్ చేద్దాం కదా అని చెప్పేసి వెళ్తే ఎక్కడ బేకింగ్ పౌడర్ అస్సలు దొరకలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక 10 బాక్సెస్ అట్లా తీసుకొని వెళ్తున్నారంట. జనవరి 1 వస్తుంది అండ్ క్రిస్మస్ కూడా వచ్చింది కాబట్టి కేక్ ప్రిపేర్ చేసేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా ఈ మధ్య అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తున్నారు లైక్ మీ. అండ్ ఇక్కడ నేను డస్టింగ్ చేస్తున్నాను. మనకి మైదా పిండి ఉంటుంది కదా, సో బటర్ వేసిన తర్వాత చుట్టూ బటర్ కూడా పోస్తున్నాను, తర్వాత మైదా పిండితో డస్టింగ్ చేస్తున్నా. ఎంత బాగా డస్టింగ్ చేస్తే మనకి కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా కుక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా మనము మొత్తం ఇట్లా వేసేసుకోవాలి, బ్యాటర్ మొత్తము మిక్సీలోంచి వేసేసుకోవాలి. అండ్ మీకు అక్కడ లమ్స్ లాగా కనిపిస్తుంది కదా, అది బటర్ అనమాట, ఎందుకంటే అలాగే వేసేసాను. మన కుక్ అయ్యేటప్పుడు అది మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఫైనలీ నేను రైస్ కుక్కర్లో అయితే ఇలా పెట్టేసాను అనమాట. ఒక 1/2 అవర్ పెట్టానండి. మనకి కుక్కర్లో కూడా పెట్టుకుంటాం కదా, సో అట్లయినా సరే ఇదైనా సరే 1/2 అవర్. ఇదేంటంటే ఒక టైమింగ్స్ తెలిసిపోతుంది అనమాట. అండ్ మిడిల్లో నేను సోప్ కూడా యాడ్ చేసినాను, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసినాను. సో ఫైనలీ మన కేక్ అయితే రెడీ అవ్వడానికి వచ్చింది. అది రెడీ అయిందా లేదా అని చెప్పడానికి మనకి టూత్ పిక్ కానివ్వండి, ఫోక్ లేదంటే నైఫ్ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చింది అనుకోండి, ఇలాగా నీట్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనమాట. సో చూసారా ఎంత యమ్మీగా ఉందో. అండ్ నేను బటర్ కూడా చాలా తక్కువ వేసున్నాను, సో మంచిగా కుక్ అయిపోయింది. అండ్ నేను రైస్ కుక్కర్లో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పెట్టాలండి, 30 మినిట్స్. లేదు అంటే మీరు స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లో ఫ్లేమ్లో పెట్టి ఇసుక వేసేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ నాకు కేక్ అయితే చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉందండి. సో ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూసారా కింద కూడా మనం బటర్ పేపర్ వేస్తున్నాం కాబట్టి ఎక్కడా చుట్టుపక్కల అంటుకోకుండా నీట్గా వచ్చేసిందండి. మనం కావాలనుకుంటే దీన్ని స్లైసెస్గా కట్ చేసి షుగర్ సిరప్ వేయడము, లేకపోతే అంటే క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీము, అది యాడ్ చేసి కూల్ కేక్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో మనం చేసుకోవాలనుకుంటే ఏ రకమైన చేసుకోవచ్చు కేకు. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుంది, చాలా అంటే చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇలా పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు నాకు అనిపిస్తుంది శబ్బాష్ అని. సో మీరు ఎలాగా కామెంట్లో చెప్పట్లేదు కదండి, అందుకే నా కోసం నేను చెప్పుకుంటున్నాను అనమాట. సో నాకు ఏ వంట అయినా నేను పర్ఫెక్ట్గా చేయగలనని చెప్పేసి, అంటే అన్నీ కాదు కొన్ని. సో ఇది మటుకు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది మీరు మటుకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. అండ్ నా బర్త్డే కూడా వచ్చేసిందని అనుకుంటున్నారు కదా, లేదు కేక్ కట్ చేస్తున్నాను కాబట్టి బర్త్డే అనే ఫీల్ అవ్వాలి. సో కేక్ కట్ చేసిన ఇంకా వేడిగానే ఉందండి, అది చల్లారిన తర్వాత తీస్తే ఇంకా బాగుంది. సో అయినా సరే వేడి మీద చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మీ యొక్క లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్. చూస్తున్నారా ఎంత పొగలు వస్తుందో. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు.